నమస్తే అండి. ఇప్పుడు మనం టైప్స్, స్కిల్స్, టూల్స్ గురించి తెలుసుకుందాము. టైప్స్ అంటే డెవలపర్, ప్రోగ్రామర్ ఇలా ఏమేమి టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాము. అండ్ స్కిల్స్ అంటే జావా స్క్రిప్ట్, జావా, పైథాన్ ఇంకా ఎక్స్ట్రా ఏవే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. టూల్స్ అంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద టూల్స్ యూ హ్యావ్ టు యూజ్డ్ ఇన్ దిస్. ఆ టూల్స్ ఏంటంటే ఐడిఈస్ లైక్ టెస్టింగ్ టెక్నిక్స్ అవి తెలుసుకుందాం. అసలు ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్ ఏంటంటే మన డెవలపర్ ఒక పేజ్ ప్రిపేర్ చేసి మన ప్రోగ్రామర్కి ఇస్తారు. ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే అందులోని కోడ్ లాజిక్ రాసి మళ్ళీ మన డెవలపర్కి ఇస్తారు. డెవలపర్ అందులో కొంచెం మాడిఫికేషన్స్ చేసి మొత్తం కరెక్ట్గా ఉన్నదా లేదా చెక్ చేసుకొని, అంటే లాజిక్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకొని, దానికి ఇంకా ఏమైనా డెవలపింగ్ టూల్స్ మన యూటిలైజ్ చేసుకొని, అలా వెబ్ పేజెస్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి అన్నీ డైనమిక్గా వర్క్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకొని మళ్ళీ మన టెస్టర్ ఉంటారు కదా, మన టెస్టర్కి ఇస్తారనమాట. టెస్టర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. అపాచీ ఇలాంటి టెస్టర్ ఒకప్పుడు యూస్ చేసేవారు. ఇప్పుడు అన్ని ఐడియాస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా అవి యూస్ చేస్తారు. కొన్ని యూస్ కేసెస్ అవి యూస్ చేసుకుని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు వీటిలో మనకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేటప్పటికి జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ యూస్ చేస్తారు. బ్యాక్ ఎండ్లోకి వచ్చేటప్పటికి జావా ఇట్లాంటివన్నీ యూస్ చేస్తారు. మన ప్రోగ్రామింగ్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ జావా ఇట్లాంటివి మనం యూస్ చేసుకోవాలి. పైథాన్, జావా ఇవి. అండ్ ఫ్రంట్ ఎండ్ మనం డెవలప్ చేసేటప్పుడు కూడా మనం లాజిక్ చేయొచ్చు జావాలో చేసినట్టే. అది యూజింగ్ జావా స్క్రిప్ట్ అనమాట. లాజిక్ ప్రాపర్ వర్క్ అంటే డైనమిక్ ఎలిమెంట్స్ అన్నీ యాక్సెస్ చేసుకుంటుందా లేదా, అంటే నేమ్, ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఎక్సెట్రా ఇవన్నీ రిట్రీవ్ చేసుకుంటుందా లేదా అనేసి జావా స్క్రిప్ట్లో చూసుకుంటాం అనమాట. అయితే ఇందులోనే మళ్ళీ మనకు టైప్స్ వచ్చేస్తాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అరేస్, స్ట్రింగ్స్, పజిల్స్ ఆర్ డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అనమాట. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ నేను బెస్ట్ థింగ్ అని చెప్తాను. ప్రతి అంటే టీచర్స్ అని ఎంఎన్సీస్ ఏమైనా ఉన్నాయి కదా, విప్రో ఇలాంటివి కానీ ఏమైనా సరే, ఎంఎన్సీస్లో ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ మనకి కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారంటే కంపల్సరీ అందులోని 3 క్వశ్చన్స్ ఇచ్చారంటే 3 క్వశ్చన్లోని కంపల్సరీ స్ట్రింగ్స్ ఉంటుంది అనమాట. కంపల్సరీ ఇప్పుడు నువ్వు స్ట్రింగ్స్ డెవలప్ ఒక క్వశ్చన్ అయిపోయింది అక్కడికి మనకి స్ట్రింగ్స్ చేసిన తర్వాత, మిగతా 2 ఆప్షనల్ అనమాట. ఆ 2లోని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 3లోని మనం 2 చేస్తే పర్వాలేదు, బెటర్ అనమాట. అయితే ఇక్కడ స్ట్రింగ్స్లో వచ్చేటప్పటికి నేను ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను అనమాట. మన నేమ్ క్యాపిటల్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలి. అలాగే ఒక స్ట్రింగ్ ఇచ్చాము, అలా 2 స్ట్రింగ్స్ ఇవ్వచ్చు. 2 స్ట్రింగ్స్లో కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ రావాలంటే ఇదే ప్రోగ్రాంలోని ఎక్స్ట్రా స్ట్రింగ్ మనం యాడ్ చేస్తామన్నమాట. దీనికి లాజిక్ ఏంటంటే 2 అప్పర్ కేస్, ఐదర్ జావా ఆర్ జావా స్క్రిప్ట్ ఏది యూస్ చేసినా సరే మనం వాటికి ఉంటాయి కదా మెథడ్స్ని యూస్ చేసి చేయాలి. అయితే ప్రజెంట్ అయితే నేను మొబైల్లో చేస్తున్నాను, శాంపిల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. తర్వాత నేను ల్యాబ్లో వర్క్ చేసి మీకు కంప్లీట్గా వర్క్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాక్చువల్లీ కోర్సెస్ అవి ఆన్లైన్లో చాలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అందులోని. బట్ ఏంటంటే మోస్ట్లీ నేను ఇవి చూసిన దగ్గర నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చిన్న కంపెనీస్ అయినా పెద్ద కంపెనీస్ అయినా ఇవి బేసిక్ లెవెల్ అనమాట. కంపల్సరీ ఇవి వచ్చి ఉండాలి. ఇది చూసేటప్పటికి ఈజీగానే ఉంటుంది, కానీ అక్కడ ఇదే బేస్ చేసుకొని కొంచెం ప్రోగ్రాము పెద్దది ఇస్తారనమాట. అప్పుడు మనం చేయగలగాలి. ఇది ప్లస్ ఇంకో ప్రోగ్రామ్ కల్పిస్తారు సేమ్, అంటే అక్కడ ఒకటే ప్రోగ్రాంలో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ నుంచి వచ్చినవి అనమాట. అందుకనే జావా స్క్రిప్ట్, జావా ఇవన్నీ కూడా కంపల్సరీ నేర్చుకుని ఉండాలి. ఇవి పర్మనెంట్ అనమాట. యాంగులర్ జేఎస్ మళ్ళీ టైప్ స్క్రిప్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత కంపైలర్స్లోని కూడా పైథాన్ సరిగా కంపైలర్ అక్కడ వర్క్ అవ్వదు మనం టెస్టింగ్లోని. సో ఐ ప్రిఫర్ జావా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇవి రిటర్న్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తర్వాత చేసుకుందాము. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి కదా మనం. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితేనే కదా మనం టెక్నికల్కి వెళ్తాము. ఫస్ట్ ఇవి ఇందులో వచ్చిన మార్క్స్ బట్టి డిసైడ్ చేస్తారు.